హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. నేను మీ సంతీష్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. రాగాల 24 గంటల్లో ఏం జరిగింది? ఖైరతాబాద్కు పోటెత్తిన జనం. ఖైరతాబాద్ గణేశుడి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఖైరతాబాద్ గణనాథుడి వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ గణనాథుడికి తొలి పూజ చేశారు. కాగా భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఖైరతాబాద్ కిక్కిరిసింది. జై గణేష జై వినాయక నినాదాలతో ఆ ప్రాంతం అంతా మార్మోగుతుంది. పోలీసులు భారీగా బందోబస్తు చేపట్టారు. కింద డిస్క్రిప్షన్లో వీడియో పెట్టాము. వినాయకుని గురించి చరిత్ర మొత్తం తెలియజేయడం జరిగింది. సో వినాయకుని గురించి ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో మీరు క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఓటీటీలోకి హిట్ మూవీ సైలెంట్గా వచ్చి మంచి హిట్ సాధించిన హాయ్ ఫ్రెండ్స్ అండి ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నెట్ఫ్లిక్స్లో సెప్టెంబర్ 12న రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుంది. నార్నే నితిన్ హీరోగా ఆగస్టు 15న థియేటర్లో రిలీజ్ అయిన ఈ మూవీ రవితేజ, మిస్టర్ బచ్చన్, రాంపోతినేని, డబుల్ స్మార్ట్, విక్రమ్ తంగలాన్ వంటి సినిమాలను తట్టుకొని హిట్ కొట్టింది. ఖైరతాబాద్ గణేశుడి తొలి ఫోటో. తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్దగా ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ నిజ స్వరూపాన్ని నిర్వాహకులు ఈరోజు చూపించారు. విగ్రహానికి శిల్పి చిన్నస్వామి రాజేందర్ నేత్రాలంకరణ పూర్తి చేశారు. 70 అడుగుల శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈసారి అయోధ్య రాముడు కూడా గణపయ్య చెంత ఉండటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫోటోలు, వీడియోలు తీస్తూ సందడి చేస్తున్నారు. 1954 నుంచి నేటి వరకు 70 ఏళ్లుగా హైదరాబాద్ ఖైరతాబాద్ గణేశుని ఉత్సవాలను గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు నిర్వహించడం గొప్ప విశేషమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగరానికి ఇది ఎంతో గర్వకారణమని తెలియజేశారు. స్వయాన ప్రభుత్వ కమిటీ సభ్యులను సచివాలయానికి పిలిచి ఉత్సవాలకు అన్ని విధాలుగా సహకరించామని, ఈసారి 1,40,000 గణపతి విగ్రహాలు ప్రతిష్ఠించగా ఇబ్బందులు పడొద్దని సీఎం రేవంత్ చెప్పారు. ఒకే ట్రాక్పై ఎదురుపడ్డ రైళ్లు తప్పిన ప్రమాదం. రైల్వే శాఖ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఒడిశాలోని పూరి, జలేశ్వర్, కియోంజర్, ఖుర్దా మధ్య నడిచే లోకల్ ట్రైన్స్ ఒకే ట్రాక్ ఎదురుగా వచ్చాయి. చివరి క్షణాల్లో అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అయితే దారి మళ్లించేందుకు అక్కడ మరో ట్రాక్ కూడా లేదు. దీంతో సింగిల్ ట్రాక్ ఉన్న మార్గాల్లో ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తుంది. అల్లు హర గణేష్ పూజ వీడియో షేర్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తెలుగు రాష్ట్రాల ప్రజలు, అభిమానులకు హీరో అల్లు అర్జున్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తన కూతురు అల్లు హర గణేష్ పూజ చేస్తున్న వీడియో ట్విట్టర్లో షేర్ చేశారు. దీంతో చిన్నారికి దైవభక్తి ఎక్కువేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. శాకుంతల మూవీలో అర్హ నటించి మొప్పించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ఫెయిల్, ఇంకెంతమంది చావాలి? కేటీఆర్. రైతు రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన వైఫల్యమని అంగీకరించడాన్ని ఇంకెంతమంది రైతు చావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మేడ్చల్ దుబ్బాక రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య గుండెను కలించి వేసిందని, ఇలాంటి బాధలు రావద్దని ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేశామన్నారు. రైతు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన కేటీఆర్ రైతు వేదన వివరించలేదని పేర్కొన్నారు. అఖండ 2 బాలయ్య విలన్ గా గోపీచంద్, బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబోలో మరో మూవీ పట్టాలెక్కనుంది. ఇది అఖండ 2 అనే ప్రచారం జరుగుతుంది. ఇందులో విలన్గా గోపీచంద్ను తీసుకోవాలని డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఆయనకు స్టోరీ చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరి ముగ్గురు కాంబోలో మూవీ వస్తే క్రేజ్ ఉంటుందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. కెరీర్ ఆరంభంలో జయం నిజం, వర్షం సినిమాలో గోపీచంద్ విలనిజం పండించారు. ఇదండి రాగాల 24 గంటల్లో జరిగిన ఇంపార్టెంట్ న్యూస్. వీడియో ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వీడియో పైన కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఎలా అనిపించింది అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.